నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని నాశనం చేసేవారు కలుస్తున్నారన్న నారాయణ స్వామి. ఎన్ని కుట్రలు చేసినా జగన్ను ఓడించలేరన్న డిప్యూటీ సీఎం. సంక్రాంతిలోగా టిట్కో ఇల్లు ఇవ్వాలని జనసేన డిమాండ్. నూజివీడు ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామన్న శివరామకృష్ణ. తనపై కేసు కొట్టారని హైకోర్టులో ఉపేందర్ రెడ్డి పిటిషన్. బంజారాహిల్స్ లో 120 కోట్ల విలువ గల భూమి కబ్జా కేసు. కొన్గల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వీట్లతో భక్తులు తులాభారం. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ఘనత టీడీపీదే అన్న పొంగులూరు. హన్మకొండ జిల్లా పరకాలలో అంతర్రాష్ట్ర కరాటే పోటీలు. ఛాంపియన్షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. రైట్, జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే దేశాన్ని నాశనం చేసే వాళ్ళంతా ఒక్కటైపోయి జగన్ పై కుట్ర చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. జగన్ మళ్లీ సీఎం కాకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. సీట్లు మార్చుతున్నారని చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు తాను ఎంతమంది సీట్లు మార్చారో ఆలోచించాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో నారాయణ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి మృతికి కాంగ్రెస్ చంద్రబాబు కారణమని మాట్లాడిన వారంతా ఒక్కటయ్యారని, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామికి పాదాభివందనాలు చేస్తూ నేను కోరిన కోరిక ఏమంటే, పేదవాడు ఏ క్యాస్ట్ అయినా ఏ కులం అయినా పేదవాడు బిడ్డలు చదువుకోవాలి, పేదవాడు అప్పు లేకుండా బతకాలి. ఆ బిడ్డల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ముఖ్యమంత్రి ఉంటే నవరత్నాలు వస్తున్నదని ఒకే ఒక ఆలోచనతో కుట్రలు కుతంత్రాలతో ఉన్న వాళ్ళందరూ ఓటు అవుతున్నారు. అన్ని పార్టీలు ఓటు అవుతున్నారు. కానీ మానవ సేవే మాధవ సేవ అన్నాడు. మానవ సేవ కూడా పేదవాడికి చేసే సేవే మానవ సేవ. ఏ భగవద్గీత ఎత్తుకున్నా, ఏ పురాణాలు ఎత్తుకున్నా, ఏ బైబిల్ ఎత్తుకున్నా, ఏ మతాలు తీసుకున్నా కూడా, మత గ్రంథాలు కూడా మన పేర్లతో కూడా అన్ని దేవుళ్ళు మొక్కుతాం. కానీ ప్రతి దేవుడు కూడా పేదవాడికి సహాయం చేయమన్నాడు. మానవ సేవ మాధవ సేవని తెలియగా వెంకటేశ్వర స్వామి. సంక్రాంతి పండుగలోపు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. నూజివీడులోని ద్వారకా థియేటర్ సమీపంలో ఉన్న జనసేన ఆఫీసులో శివరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఎన్ని పండుగలు వచ్చినా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగలోపు లబ్ధిదారులకు ఇల్లు అందించకపోతే ఎమ్మెల్యే ఇంటిని లబ్ధిదారులతో కలిసి ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నూజివీడు పట్టణంలో ఉన్న పేదలకి టిట్కో ఇళ్ళు 3080 మందికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. వారిలో 2668 మందికి టిట్కో గృహాలు మంజూరైనాయని చెప్పి పట్టాలు ఇచ్చారు. పేదలు దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే వాటికి ఈరోజు కూలి పనులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ దగ్గర ఉండని పరిస్థితుల్లో కూడా అప్పులు తెచ్చి వడ్డీలకి ఈరోజు 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించారు. 80% గత ప్రభుత్వం ఉండగానే ఈ టిట్కో ఇళ్ళు పూర్తయినాయి. కానీ మిగిలిన 20% పూర్తి చేసి నేటికి కూడా లబ్ధిదారులకు అందించిన పరిస్థితిని నూజివీడు పట్టణంలో చూస్తూ ఉన్నాం. నూజివీడిని నేను అభివృద్ధి చేశానని చెప్తున్న ఎమ్మెల్యే ఈరోజు పేదలకి సొంత ఇంటి కళ నిజం చేయని పరిస్థితి నూజివీడులో పట్టణంలో నెలకొని ఉంది. మరి శివరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు నూజివీడు పట్టణంలో
ఉన్న పేదలకి టిట్కో ఇళ్ళు 3080 మందికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. వారిలో 2668 మందికి టిట్కో గృహాలు మంజూరైనని చెప్పి పట్టాలు ఇచ్చారు. పేదలు దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే వాటికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చిన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రీశైలం సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పిలిపిస్తోంది రా కదలిరా నినాదంతో తెలుగు ప్రజలను ఏకం చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పుడు జగన్ను గద్దె దించేందుకు చంద్రబాబు రా కదలిరా సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 9న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బుడ్డా తెలిపారు. సభను విజయవంతం చేయడానికి శ్రీశైలం సెగ్మెంట్ నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, టీడీపీ జనసేన శ్రేణులు తరలి వెళ్లాయని బుడ్డా చెప్పారు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఆ నినాదాన్ని తీసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా చైతన్యపరిచే దాంట్లో అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన 4.5 సంవత్సరాలలో ఈ అరాచక ప్రభుత్వం, అన్యాయమైన ప్రభుత్వం, అక్రమమైన ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రం అంతటా పర్యటించడం జరుగుతుంది. మొన్ననే 5వ తారీఖున కనిగిరిలో భారీగా మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 జనం పైన పడి రావడం జరిగింది. అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఆ నినాదాన్ని తీసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా చైతన్యం. యాత్ర రూట్ ట్రైలర్ అభ్యంతరకరంగా ఉందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ వీరుడు సూర్యుడు అని చూపించడం హాస్యాస్పదమన్నారు. డైరెక్టర్ మహిరాఘవ్కు దమ్ముంటే జగన్ అవినీతి, అక్రమాస్తుల గురించి సినిమాలో చూపించాలని రవి నాయుడు సవాల్ చేశారు. వైఎస్ మరణానికి కారకులైన వారితో జగన్కు సఖ్యత ఎందుకని నిలదీశారు. అంబానీతో జగన్ మిలాఖత్ అయ్యారని, అంబానీ స్నేహితుడికి రాజ్యసభ పదవి ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దురాఘాతాలన్నీ సినిమాలో చూపిస్తారా అని రవి నాయుడు ప్రశ్నించారు. యాత్ర 2 సినిమాను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆశ్చర్యపడాలా, మాకు ఇది చేత కాదని చెప్పుకోవాలా, ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి నెలకొనింది. ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చో, ప్రజల్ని ఎలా మోసం చేసే రంగాలు ఏదైతే ఉన్నాయో, మోసగించే విధంగా కొన్ని రంగాలను ఎలా వాడుకోవచ్చు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతి గారిని చూసి మేము నేర్చుకోవాల్సి వస్తా ఉంది. అది నేర్చుకుంటే జనాలు ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుంటారు అనుకోండి. కనికట్టు విద్య వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. మోసం, ప్రజల్ని ఎలా మభ్య పెట్టచ్చు, ఎలా మోసం చేయొచ్చు, ఎలా దగ్గా చేయొచ్చు, మాయ చేసుకోవచ్చు అనేది వీళ్ళ ద్వారా మనం తెలుసుకునే పరిస్థితి నెలకొనింది. 2014 ఎలక్షన్లో తండ్రి చావుని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టి ఆ ఎలక్షన్లో ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా ప్రతిపక్ష హోదా సంపాదించుకున్నాడు. 2019లో తండ్రి చావుతో పాటు ఇంకొన్ని యాడ్ చేసుకొని వాళ్ళ బాబాయిని వీళ్ళే చంపేసి ఆ బాబాయి చావుని కూడా తెలుగుదేశం మీద వేసేసి పింక్ డైమండ్, దేవుణ్ణి వాడారు, పింక్ డైమండ్ చెప్పారు, డైమండ్ అని చెప్పారు. తర్వాత కులాలను పేరు తీసుకొని వచ్చారు. లాస్ట్కి అవి చూసి అవి ఏవీ లేవు. ఈరోజు రాష్ట్రంలో మా పరిస్థితి ఎట్టుందంటే నవ్వాలా, ఆశ్చర్యపడాలా, మాకు ఇది చేత కాదని చెప్పుకోవాలా. పనితీరు సర్వేల నివేదిక ఆధారంగా నియోజకవర్గాల మార్పు ఉంటుందని వైసీపీ అధిష్టానం తొలి నుంచి చెబుతోంది. ఎందరో ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు రప్పించి సీఎం జగన్ ఎన్నో రీతుల్లో హితబోధ చేశారు. సరిగా పనితీరు కనబరిచిన వారిని తీరు మార్చుకోమని పరిపరి విధానాలు చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరును, సర్వేల నివేదికలను పరిగణలోకి తీసుకుని మార్పు ప్రక్రియలను పార్టీ అధిష్టానం వేగవంతం చేసింది. వైసీపీ
ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల నివేదిక ఆధారంగా నియోజకవర్గాల మార్పు ప్రక్రియను ఆ పార్టీ పెద్దలు తీవ్రతరం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు, సర్వే నివేదికలను ఆధారం చేసుకొని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పునకు ఆ పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డికి కాకుండా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినట్టు తెలిసింది. ఆలూరు నియోజకవర్గం టికెట్ మంత్రి గుమ్మనూరు జయరాంకు కాకుండా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్కు ఇచ్చినట్టు సమాచారం. మరో 2 రోజుల్లో తుది జాబితా ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మిగిలిన నియోజకవర్గాల నేతలలో టెన్షన్ మొదలైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఎంపికపై వైసీపీ అధిష్టానం తొలి నుంచి ఒకే రీతిలో ఆలోచనలు సాగించింది. మంత్రి గుమ్మనూరు జయరాంకు కర్నూలు పార్లమెంటు స్థానం కేటాయిస్తోందని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. విజయవాడలో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు వైసీపీ నాయకురాలు బొజ్జమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆలూరు టికెట్ తనకు కాకపోతే తన కుమారునికి కేటాయించాలని మంత్రి గుమ్మనూరు జయరాం సీఎంను కోరినట్టు సమాచారం. అయితే సీఎం జగన్ కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనను కోరినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ ను మంత్రి గుమ్మనూరు కోరడంతో 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా వచ్చేస్తోంది కదా అని ఆయనకు నచ్చచెప్పి పంపించినట్టు సమాచారం. తన సీటు పైన ఆశలు వదులుకున్న గుమ్మనూరు తాను ప్రతిపాదించిన బొజ్జమ్మకు సీటు విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనైనట్టు తెలిసింది. నియోజకవర్గంలో బోయ, కురుబ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఆ వర్గాలకు చెందిన వ్యక్తులకే ప్రాధాన్యం కల్పించాలని వైసీపీ అధిష్టానం ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేరు వినిపిస్తోంది. డాక్టర్ మధుసూదన్ కొద్ది నెలల క్రితమే స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాకుండా వివాదరహితునిగాను పేరు ఉండడంతో ఆయనకు టికెట్ ఖాయమని తెలుస్తోంది. జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ గత ఏడాది టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. ఈమెతో పాటు చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరిపక్షి, ఓసీ సామాజిక వర్గానికి చెందిన మరో 2, కురుబ సామాజిక వర్గానికి చెందిన మరో మహిళ పేరు వినిపిస్తోంది. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఛాన్స్ ఇస్తారేమో అనే వార్తలు వస్తున్నాయి. చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబుదే అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. బీసీలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే 34% రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. అయితే 34% జగన్ ప్రభుత్వం 24%కి తగ్గించిందని విమర్శించారు. నెల్లూరు జిల్లా టీడీపీ ఆఫీసులో జయహో బీసీ కార్యక్రమంలో నారాయణ మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఓ బుక్లెట్ను వారు ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, హత్యలు, భూ ఆక్రమణలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సర కాలం పదే
తెలియజేసిన ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓ బుక్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 74 మంది తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పక్షాల బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారు. 5,000 మందికి పైగా దాడులు, ఆస్తుల విధ్వంసం. వీటిలో ఏదైనా ఒకటైనా నిజం కాదని చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు సామాజిక యాత్రలని చెప్పి ప్రజల్ని, బలహీన వర్గాలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుంటూరు శాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు జేగల ప్రభాకర్ ఆంధ్ర ఫ్రేమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. కొంతకాలంగా గుంటూరులో వెనుకబడిన ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జేగల ప్రభాకర్ తెలిపారు. హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోలేని వారు ఈ మెడికల్ క్యాంపుల్లో ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. డాక్టర్ల సలహాలతో చిన్నపాటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. మెగా మెడికల్ క్యాంపులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని జేగల చెప్పారు. నాయంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైందని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. పేద ప్రజలు సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేషరతుగా పరిష్కరించాలని యుగతులసి సంస్థ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో విచక్షణ లేకుండా వ్యవహరిస్తోందని శివకుమార్ విమర్శించారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించకుండా ఏపీ సర్కార్ మినమేషాలు లెక్క పెడుతోందని ఆరోపించారు. అంగన్వాడీల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు యుగదర్శి సంస్థ అధ్యక్షుడు శివకుమార్. త్వరలో ఏపీలో పర్యటిస్తానని, అంగన్వాడీల తరపున ప్రత్యక్ష పోరాటం చేస్తానని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు దాదాపు 30 రోజులు కావస్తున్నది సమ్మె చేస్తూ. ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లని బేషరతుగా పరిష్కరించి తక్షణమే అమలు చేయాల్సిందిగా యుగతులసి పార్టీ డిమాండ్ చేస్తుంది. వారు అడిగినటువంటి డిమాండ్లు చాలా చిన్న డిమాండ్లు. చిన్న పిల్లలకి పౌష్టిక ఆహారముని మంచిగా అందించాలని ఒక లక్ష్యంతో కన్న తల్లిలాగా వాళ్ళని చూసుకుంటూ వారి జీవితాలు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో మాంగిల్య షాపింగ్ మాల్ను ఘనంగా ప్రారంభించారు. సినీ తార రాశి ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై షాపింగ్ మాల్ను ప్రారంభించారు. రాశి ఖన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని రాశి ఖన్నా అన్నారు. సంక్రాంతి ఆఫర్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని రాశి ఖన్నా పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అతి సరసమైన ధరలకే వస్త్రాలను అందజేస్తున్నామని షాపింగ్ మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. 19వ స్టోర్ మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ రాశి ఖన్నా గారు అండ్ సుధీర్ రెడ్డి గారి భార్య సత్యమణి కమలాదేవి గారు అండ్ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి గారికి శుభాకాంక్షలు వచ్చినందుకు మాకు అంతా థ్యాంక్ యూ అండి. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మాంగళ్య షాపింగ్ మాల్ డిస్టిక్ నుంచి హైదరాబాద్లో ఇవి 8వ స్టోరు. మొత్తం 19 స్టోర్లు. ఎక్కడ వెరైటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే కొత్త ఫ్యాషన్స్ రెడీ దొరుకుతాయో అదే రోజులో మేము వరంగల్కు అండ్ హైదరాబాద్కి అన్ని షాప్లో తీపిచ్చి మీ అందరికీ సరసమైన ధరలో అండ్ నాణ్యమైన వస్త్రాలు అండ్
ఏదైతే వెరైటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవాళ సినీ ఫీల్డ్ ఇది నడుస్తుంది, మార్కెట్ ఇది నడుస్తుంది, ఆ అన్ని రకాలు కూడా మేము ఇక్కడ మీకు అందజేసేందుకే ఈ మాంగళ్యేశ్వరం మీ దగ్గరికి, ప్రజల దగ్గరికి పాలన అన్నట్టు మేము మీ దగ్గరికి మీకు అడ్వాన్స్లో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను మంగళ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చాను. వరంగల్లో స్టార్ట్ చేశాను షాపింగ్ మాల్ వాళ్ళు, అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద 19th స్టోర్. నేను ఆల్రెడీ యాక్చువల్లీ 3-4 స్టోర్స్ ఓపెన్ చేశాను. సో వెరీ హ్యాపీ ఫర్ దట్ సక్సెస్. అండ్ మంగళ ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే తక్కువ ప్రైసెస్లో చాలా మంచి వెరైటీ ఉంది ఇక్కడ. అండ్ ఐ థింక్ ఫర్ సంక్రాంతి స్పెషల్లీ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి రండి, సీ వాట్ వండర్ఫుల్ స్టోర్ దే హ్యావ్ హియర్ ఆల్సో. అండ్ నేను చాలా హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మంగళ షాపింగ్ మాల్. అండ్ థ్యాంక్ యూ సో ఫర్ కాలింగ్ మీ. చాలా మంది కూడా వచ్చారు, చాలా పెద్ద, సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెరీ హ్యాపీ. సెకండ్ ఫ్లోర్ సింగ్ గారికి, నమో శివాయ్ గారికి, కేదార్నాథ్ గారికి, శివప్రసాద్ గారికి, అరుణ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మా దగ్గర ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సో మీకు అడ్వాన్స్లో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను మంగళ బంజారాహిల్స్ పోలీసులు తనపై నమోదు చేసిన భూమి కబ్జా కేసు కొట్టారని పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. బంజారాహిల్స్లో 120 కోట్ల రూపాయల విలువైన 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఉపేందర్ రెడ్డి కబ్జా చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. షేక్పేట్ తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మీద ఈ కేసు నమోదైంది. కేసులో మరిన్ని ఆధారాలు ఇవ్వాలని షేక్పేట్ తహసీల్దార్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని మద్యం దుకాణానికి లీజుకు ఇచ్చి ఉపేందర్ రెడ్డి కబ్జాకు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో తనను ఆ కారణంగా ఇరికించారని ఉపేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మామాడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడికి భక్తులు స్వీట్స్తో తులాభారం నిర్వహించారు. ఆలయం అర్చకులు రామచంద్రాచారి విజయ సారథి ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు మంగళహారులతో తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. తులాభారం వశిష్ఠతను భక్తులకు అర్చకులు వివరించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం పెదపూడి వంతెన వద్ద 108 అంబులెన్స్ వాహనం కాల్వలో పడింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ప్రమాదానికి గురైన 108 అంబులెన్స్ గోకర్ణ మఠం నుండి తెనాలి వైపు వస్తుంది. వాహనం డ్రైవర్ అంకమ్మరావు అమర్తులూరు 108కి ప్రమాద విషయం ఫోన్ చేసి చెప్పాడు. అంబులెన్స్లో గోకర్ణ మఠానికి చెందిన బర్రి నరసింహారావు, వెంకటేశ్వర్లు, లక్ష్మి, కోడెలు రమణ ఉన్నారు. చిన్న గాయాలతో తప్పించుకున్నారు. అంబులెన్స్ టెక్నీషియన్ దున్నా సురేష్ పక్కటెముక విరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోచారం సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ ని ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. కింద పడ్డ వాహనదారుడిపై నుంచి మరో వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలు పాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోలీసులు మల్లేశంగా గుర్తించారు. హైదరాబాద్ రామంతపూర్లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని భార్యతో కలిసి హత్య చేశాడో కొడుకు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామంతపూర్లో సుగుణమ్మ అనే మహిళ కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి నివాసం ఉంటుంది. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మేందుకు కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు అమ్మడానికి సుగుణమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య, స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను అనిల్ హత్య చేశాడు.
ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.